ఉత్తరాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా వరకు, మరట్వాడ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు వేర్వేరు ఉపరితల ద్రోణులు విస్తరించాయని, వీటి ప్రభావంతో శనివారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తరాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా వరకు, మరట్వాడ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు వేర్వేరు ఉపరితల ద్రోణులు విస్తరించాయని, వీటి ప్రభావంతో శనివారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. ఇక ఇదే అప్డేట్స్ మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి. గుడ్ మార్నింగ్ వెంకట్. ఏదైతే ఋతుపవనాలు ఈ ఏడాది ముందుగానే వచ్చాయి అనుకున్నారు, అయితే కొన్ని రోజులు మాత్రమే వర్షాలు కురిశాయి. మళ్ళీ మధ్యలో ఎండలు దంచుకుంటాయి. మళ్ళీ నిన్న అంటే శనివారం నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. అటు తెలంగాణతో పాటు ఇటు ఏపీలో కూడా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే ఉత్తరాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు ఇప్పటికే ఐఎండీ అయితే తెలిపింది. తెలంగాణలోనైతే నిన్న హైదరాబాద్ లో కూడా భారీ వర్షం కురిసినట్లుగా తెలుస్తుంది. అటు పలు జిల్లాల్లో కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇటు ఏపీలో చూసుకున్నట్లయితే కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఆ రాష్ట్రంలో అందరి మొబైల్స్ కూడా చరవాణిలు కూడా ఆ పిడుగులు కూడా పడే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆ మెసేజ్లు కూడా ఐఎండీ పెడుతున్న పరిస్థితి ఉంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఆదివారం అంటే ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశం మేఘామృతమై వాతావరణం ఉంటుందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని చోట్ల పిడుగులు కూడా పడతాయని, తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే చూసుకున్నట్టయితే కాకినాడ జిల్లాతో పాటు అటు అల్లూరి సీతారామ జిల్లాతో పాటు అటు విశాఖ జిల్లాలో కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక ఏపీలో ఈ నెల 16 వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. చూసుకున్నట్లయితే కోస్తా ఆంధ్రప్రదేశ్, యానం, దక్షిణ కోస్తా అలాగే రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కాకినాడలోని ఉప్పాడ సముద్రం కూడా అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. ఆ రోడ్లో కూడా ప్రజలు ఎవరు కూడా వెళ్లొద్దని ఒక పక్క అధికారులు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. నిన్ననే ఏదైతే మత్స్యకారులకు వేట విరామం అనంతరము వారికి నిన్న గంగమ్మ తల్లికి పూజలు చేసి వేటకు కూడా వెళ్లారు. అయితే వేటకి వెళ్ళిన వారి మత్స్యకారులంతా కూడా అంటే సముద్రంలో పరిస్థితి బాగాలేదు, అందరూ వచ్చామని కూడా అధికారులు కూడా వారికి హెచ్చరికలు జారీ చేశారు. మళ్ళీ తాము చెప్పే వరకు కూడా ఎవరు వేటకు వెళ్ళొద్దని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అంటే ఏదైతే ఋతుపవనాలు ముందుగా వచ్చాయో, ఏపీని తాకాయో, మళ్ళీ మధ్యలో గ్యాప్ లో ఎండలు రావడము, మళ్ళీ ఇప్పుడు ఋతుపవనాల ప్రభావంతో ఇప్పుడు వర్షాలు భారీగా కురుస్తుంటే మరోపక్క తొలకరి మొదలైంది. రైతులు కూడా ఇప్పుడు తొలకరి పంటకు సిద్ధమయ్యారు, ఏరువాక కూడా ప్రారంభించారు. ఈ వర్షాలు కూడా రైతులు కూడా మేలు చేస్తాయని కూడా రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వెంకట రైట్ నందిని, థ్యాంక్ యూ.
ఉత్తరాఖండ్లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్యన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ గౌరీకుండ్ త్రిజుగి నారాయణ్ మధ్యలో కొప్పుకొలింది. ఈ ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇంకా 2కి తీవ్ర గాయాలు కాగా వారిని అత్యవసర చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ కూలిన కారణాలు ఇంకా స్పష్టం కాలేదని అధికారులు చెప్పారు. ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఉత్తరాఖండ్లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్యన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ గౌరీకుండ్ త్రిజుగి నారాయణ్ మధ్యలో కొప్పుకొలింది. ఈ ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇంకా 2కి తీవ్ర గాయాలు కాగా వారిని అత్యవసర చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ కూలిన కారణాలు ఇంకా స్పష్టం కాలేదని అధికారులు చెప్పారు. ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టారు. వచ్చే 2 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న వేళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తుంది. ఈ ఎన్నికల్లో మండల, జిల్లా కమిటీలే కీలక పాత్ర పోషించనున్నాయని, ఈ నెలాఖరుకల్లా వాటికి అధ్యక్షుల నియామకాలు పూర్తి కావాలని గడువు నిర్దేశించింది. ఈ నెల 17 కల్లా ఈ పదవులకు పేర్లు స్వీకరించాలని ఏఐసీసీ, పీసీసీకి సూచించింది. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ కార్యక్రమాలపై సరైన ప్రచారం లేదని, జిల్లా ముఖ్య నేతలు పట్టించుకోవడం లేదని ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నిర్వహించిన సమీక్షల్లో ఫిర్యాదులు అందాయి. వాటిని కూడా పార్టీ సీరియస్గా పరిశీలిస్తుంది. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయనేది గుర్తించి సరిదిద్దే బాధ్యతలను పీసీసీకి అప్పగించింది. పీసీసీ ఉపాధ్యక్షులుగా 27 మందిని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మరో 69 మందిని నియమించగా క్షేత్రస్థాయిలో విరివిగా పర్యటించాలని వారికి సూచించింది. ఏ జిల్లాలో, ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ బలహీనంగా ఉంది, ఎక్కడ వర్గాలున్నాయి, విభేదాలకు కారణాలేంటనేది పార్టీ నియమించిన జిల్లా పరిశీలకుల ద్వారా నేరుగా ఏఐసీసీ నివేదికలు తెప్పించుకుంటుంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా స్థానిక నేతలతో మీనాక్షి నేరుగా మాట్లాడుతూ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు, రాహుల్ గాంధీకి సమాచారం ఇస్తున్నారు. కొత్తగా మంత్రులుగా తీసుకున్న అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, వివేకులను జిల్లా ఇన్ఛార్జి మంత్రులుగా నియమించడం కూడా నూతన ఉత్సాహంతో పనిచేయాలని చెప్పడంలో భాగమేనని పార్టీ వర్గాలు వివరించాయి. ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో నెగ్గి తీరాలని జిల్లాల వారీగా ఇన్ఛార్జి మంత్రులు, అక్కడి ముఖ్య నేతలదే ఈ బాధ్యత అని ఏఐసీసీ గట్టిగా హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఎక్కువ స్థానాలను గెలిపించిన నేతల వివరాలను జిల్లాల వారీగా సమీకరించి భవిష్యత్తులో గుర్తింపునిస్తామని పార్టీ చెబుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన ప్రతిపక్షంగా నిలిచిన బీఆర్ఎస్ ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా నెగ్గలేదు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో అధిక స్థానాలు నెగ్గి బీఆర్ఎస్ను మరింత బలహీనపరచాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుంది. ఇందుకోసం అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీ కమిటీల్లో పదవులను సైతం భర్తీ చేస్తుంది.
నామినేటెడ్ పదవులు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలో ఏమేమి ఉన్నాయి, వాటిని ఎవరెవరు ఆశిస్తున్నారనే వివరాలు సేకరిస్తుంది. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని గుర్తించి పేర్లు పంపాలని ఏఐసీసీ తాజాగా సూచించింది. ఈ పదవులు ఈ నెలాఖరులోగా భర్తీ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ వెంకట్. తెలంగాణలోని ఎట్టకేలకు కేబినెట్ విస్తరణ జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే 3 మంత్రులను కూడా కేబినెట్ లో తీసుకోవడం జరిగింది. వారికి మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ శాఖలకు సంబంధించినటువంటి కూడా కేటాయించి మంత్రివర్గ విస్తరణ పనిచేయాలి. దీనికి సంబంధించినటువంటి రానున్న ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లోని పూర్తి స్థాయిలోని పార్టీని బలోపేతనం చేస్తూ అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో ఆ జిల్లాలో కానీ ఆ ప్రాంతాలకు సంబంధించి వచ్చేటటువంటి ఓట్లకు కానీ అక్కడ ఉన్నటువంటి గెలుపుకు సంబంధించిన విషయాలన్నింటినీ సమీక్షిస్తారు. రానున్న రోజుల్లో కూడా ఆ పంచాయతీ పరిధిలో ఎన్నైతే ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారో వాళ్ళ పార్టీ కేంద్ర స్థాయిలో గుర్తిస్తుంది. దీనికి సంబంధించిన విషయాలను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ కేంద్ర స్థాయికి కూడా ఇవ్వనున్నట్టు కూడా తెలిసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అనేక రివ్యూలతో పాటు తెలంగాణలో జరుగుతున్నటువంటి మంత్రివర్గ విస్తరణతో పాటు అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ని కూడా బలోపేతనం చేయాలంటూ కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ నెల చివరిలో కానీ వచ్చే నెల ఫస్ట్ కు కానీ పూర్తి స్థాయిలోనైతే ఖచ్చితంగా ఎన్నికలు స్థానిక ఎన్నికలు జరుగుతాయనేది ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ అనేక ఎన్నికల్లో మాత్రం ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీజేపీ గతంలో బీఆర్ఎస్ ఉండేది. దానికి సంబంధించినటువంటి ఊహరచనలు దీనికి సంబంధించిన విషయాలని ఎప్పటికప్పుడు ఊహాత్మకంగాను ఎత్తుగడలు వేస్తూ రానున్న ఎన్నికల్లోని పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సీట్లు గెలవాలనేది ఊహరచన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇందుకు గానే కేబినెట్ విస్తరణ, దానికి సంబంధించిన మంత్రులకు శాఖల కేటాయింపు ఇవన్నీ జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తాజా సమాచారం. అయితే కొత్తగా ఎంపికైన మంత్రులకి శాఖల కేటాయింపు అనేది ఎంతవరకు సమాచారం ఉంది, ఏ శాఖలు అనేది కూడా ఏమైనా సమాచారం ఉందా శ్రీనివాస్? చాలా రోజుల తర్వాత తెలంగాణలోని కేబినెట్ విస్తరణ జరిగిన తర్వాత ఒక్కసారిగా 3 మంత్రులకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ 3 మంత్రులు కూడా వివిధ హోదాల్లో పనిచేస్తూ వివిధ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మొదటి నుంచి ఒక కాన్సెప్ట్ తో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అదే విధానంలో వారికి మంత్రి పదవులు ఇవ్వడం వల్ల కొంత ఊరటైతే లభించిందని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకే కాదు రానున్న సంక్షేమానికి అభివృద్ధి చేస్తుందనేది ధీమా వ్యక్తం చేస్తూ జరిగినటువంటి కేబినెట్ విస్తరణలో ఇచ్చినటువంటి మంత్రులకు శాఖలు అయితేనేమి రానున్న ఎన్నికల్లో పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా ఆ జిల్లా మంత్రులకు కూడా పూర్తి స్థాయిలో బాధ్యతలు ఉపజెప్తూ బలోపేతనం చేస్తూ మరింత పార్టీని పటిష్టపరుస్తూ ఎక్కువ పంచాయతీలు గెలవాలనేది ఉద్దేశంతో ఈ మంత్రివర్గ విస్తరణ కూడా జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. అగ్రిగోల్డ్ గ్రూప్ నిర్వహించిన పోంజీ స్కామ్ బాధితులకు ఊరట లభించింది. ఈడీ హైదరాబాద్ జోనల్ ఆఫీసు 611 కోట్ల రూపాయల విలువైన అటాచ్డ్ ఆస్తులను తిరిగి ఇచ్చింది. వీటిని అప్పటి విలువ ఆధారంగా అంచనా వేశారు. ప్రస్తుతం ఈ ఆస్తుల మార్కెట్ విలువ 1000 కోట్ల రూపాయలకు మించి ఉన్నట్లు అంచనా. మేలో ఈడీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 కింద హైదరాబాద్లోని ప్రత్యేక పిఎంఎల్ఏ కోర్టులో
రెస్టిట్యూషన్ దరఖాస్తు దాఖలైంది. ఈ దరఖాస్తులో ఆంధ్రప్రదేశ్ సిఐడికి అటాచ్ అయిన ఆస్తులను విడుదల చేయాలని కోరింది. తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం బాధితులకు తిరిగి ఇవ్వవచ్చని వెల్లడించింది. 2025 జూన్ 10న కోర్టు ఈడీ రెస్టిట్యూషన్ పిటిషన్ను ఆమోదించింది. తద్వారా ఈ ఆస్తులను బాధితులకు తిరిగి ఇవ్వడానికి మార్గం సుగమమైంది. రెస్టిట్యూషన్కు అనుమతించిన ఆస్తుల్లో 397 పార్సిల్స్ వ్యవసాయ భూములు, నివాస వాణిజ్య ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇందులో 380 ఆస్తులు ఆంధ్రప్రదేశ్లో, 13 తెలంగాణలో, 4 కర్ణాటకలో ఉన్నాయి. రెండు 2018లో అగ్రిగోల్డ్ గ్రూపుపై చాలా ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ తన దర్యాప్తును ప్రారంభించింది. అగ్రిగోల్డ్ గ్రూప్ సుమారు 19 లక్షల కస్టమర్ల నుండి డిపాజిట్లు సేకరించిందని తెలిపింది. 32 లక్షల ఖాతాదారులను కలిగి ఉందని స్పష్టం చేసింది. ఈ డిపాజిట్లను సేకరించడానికి 130కి పైగా షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి అవి అడ్వాన్స్ ఫర్ ఫ్లాట్స్ పేరుతో డిపాజిట్లు సేకరించాయని చెప్పింది. కానీ సరిపడా భూమి లేకుండా సేకరించిన ఈడీ తెలిపింది ఈ డబ్బులను విద్యుత్, డైరీ, వినోదం, ఆయుర్వేదం, వ్యవసాయ భూమి వ్యాపారంతో పాటు పలు రంగాలలో పెట్టుబడులు పెట్టారని చెప్పుకొచ్చింది. ఇదంతా డిపాజిటర్లకు తెలియకుండానే చేశారని వెల్లడించింది. కానీ డిపాజిట్లను లబ్ధిదారులకు తిరిగి ఇవ్వడంలో విఫలమయ్యాయి. దర్యాప్తు సమయంలో ఈడీ వివిధ రాష్ట్రాల్లో సుమారు 4141.2 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. 2020 డిసెంబర్లో అవ్వ వెంకట రామారావు, అవ్వ వెంకట శేషు నారాయణరావు, అవ్వ హేమసుందర వరప్రసాద్ను అరెస్టు చేసింది. 2021 ఫిబ్రవరిలో 14 మంది నిందితులపై ప్రాసిక్యూషన్ కంప్లైంట్ దాఖలు చేసింది. 2023 ఆగస్టులో కోర్టు ఈ నిందితులపై మనీ లాండరింగ్ నేరాలకు సంబంధించి కోగ్నిజెన్స్ తీసుకుంది. తద్వారా న్యాయస్థానం ఈ కేసులో న్యాయపరమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఈ రెస్టిట్యూషన్ ప్రక్రియ ఈడీ బాధితులకు న్యాయం చేయడానికి చేసిన కృషిని ప్రతిబింబిస్తుంది. మెయిటి జట్టే కానీ ఐసీసీ టోర్నీలు అనగానే ఏదో తడబాటు, ఏదో కలవరం. అద్భుతంగా ఆడుతూ అంచనాలు పెంచేస్తుంది, అనూహ్యంగా బోల్తా కొట్టేస్తుంది. ట్రోఫీకి చేరువవుతున్నట్లే ఉంటుంది, అంతలోనే దూరం అవుతుంది. ఏమవుతుందో ఏమో ఒక్కసారిగా ఒత్తిడి ఆ జట్టును తినేస్తుంది, గెలుపు ముంగిట ముంచేస్తుంది. దశాబ్దాలుగా ఎంత వేదనకు గురైందో, ఎన్నిసార్లు హృదయాలు బద్దలయ్యాయో సఫారీ విషాద చరిత్రకు నిరుడు T20 ప్రపంచ కప్ ఫైనల్ ఓ ఉదాహరణ. తవ్వితే ఆ జట్టు చరిత్రలో ఇలాంటి బాధాకరమైన కథలు ఎన్నో ఉన్నాయి.
అందుకే ఈ WTC ఫైనల్లో తడబాటును అధిగమిస్తూ అద్భుతంగా పుంజుకున్న చేతిలో 8 వికెట్లు ఉండగా కేవలం 69 పరుగులు చేయాల్సి ఉన్న ఆ జట్టు అవకాశాలపై ఏమోలో చిన్న సందేహం. కానీ దక్షిణాఫ్రికా ఈసారి పట్టు వదలలేదు, ఒత్తిడికి తల వంచలేదు, దురదృష్టాన్ని దరి చేరనివ్వలేదు. అద్భుత పోరాట పటిమను కొనసాగిస్తూ కంగారులను కసిగా కొట్టేస్తూ లార్డ్స్లో గెలుపు తీరాలకు చేరింది. దక్షిణాఫ్రికా తన స్వప్నాన్ని సాకారం చేసుకుంటూ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా నిలిచింది. తీవ్ర భావోద్వేగాల మధ్య గదను సగర్వంగా అందుకుంది. 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఓ ICC టైటిల్ ఆ జట్టు సొంతమైంది. దక్షిణాఫ్రికా సాధించింది. గెలుపు ముంగిట తడబడకుండా, పోరాటం ఆపకుండా, ఒత్తిడికి లోను కాకుండా స్ఫూర్తిదాయక ఆటతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్ను గెలుచుకుంది. ఫైనల్లో 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించింది. 282 పరుగుల ఛేదనలో ఓవర్ నైట్ స్కోరు 213 పరుగులను 2 వికెట్లతో ఇన్నింగ్స్ను కొనసాగించిన దక్షిణాఫ్రికా మరో 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓవర్ నైట్ సెంచరీ హీరో మార్క్రమ్ అద్భుత పోరాటాన్ని కొనసాగించి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. లార్డ్స్ మైదానంలో టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది రెండో అత్యధిక లక్ష్య ఛేదన. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 212 పరుగులు చేయగా దక్షిణాఫ్రికా 138 పరుగులకే కుప్పకొలింది. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 207 పరుగులు సాధించింది. మార్కరంకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ముద్దుగా చోకర్స్ అన్న ముద్ర వేయించుకున్న జట్టది. గెలుపు ముంగిట దెబ్బతినడం దాని ప్రత్యేకత. దురదృష్టము ఆ జట్టు చుట్టమే. చరిత్ర వాళ్లకే మాత్రం అనుకూలం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 4వ రోజు బరిలోకి దిగింది దక్షిణాఫ్రికా. కానీ అన్ని ప్రతికూలతలను అధిగమిస్తూ లంచ్లోపే ఆ జట్టు పని ముగించింది. 3వ రోజు అదిరే ఆటతో దక్షిణాఫ్రికాను విజయం వైపు నడిపించి మార్క్రమ్ 4వ రోజు కూడా పోరాటాన్ని కొనసాగించాడు. జట్టును తడబడనివ్వకుండా విజయాన్ని ఖాయం చేశాడు. అయితే ఆస్ట్రేలియా అంత తేలికగా మ్యాచ్ని ఇచ్చేయలేదు. పదే స్టంప్స్ను అటాక్ చేస్తూ దక్షిణాఫ్రికాను ఒత్తిడికి గురి చేయడానికి ప్రయత్నించింది. కానీ సఫారీ జట్టు ఎంతో సంయమనాన్ని ప్రదర్శించింది. 2 గంటలకు పైగా సాగిన ఆటలో 3 4లు మాత్రమే కొట్టిన దక్షిణాఫ్రికా 3 వికెట్లే కోల్పోయింది. ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోరు 102తో కొనసాగించిన మార్క్రమ్ ఎలాంటి తొందరపాటు లేకుండా చక్కగా బ్యాటింగ్ చేశాడు. దక్షిణాఫ్రికా స్కోర్ బోర్డుపై మరో 4 పరుగులు చేరగానే మరో ఓవర్ నైట్ బ్యాటర్ బౌమాను కమిన్స్ అవుట్ చేయడంతో ఆసీస్లో చాలా ఉత్తేజం వచ్చింది. కానీ పట్టుదలగా నిలిచిన మార్క్రమ్ ఆ జట్టుకు ఎలాంటి అవకాశము ఇవ్వలేదు. స్టబ్స్తో కలిసి ఇన్నింగ్స్ను నడిపించాడు. జట్టు స్కోరు 241 వద్ద స్టబ్స్ అవుట్ అయినా బెడింగ్హామ్తో కలిసి మార్క్రమ్ పోరాటాన్ని కొనసాగించాడు. చివరికి హ్యాజిల్వుడ్ బౌలింగ్లో మార్క్రమ్ అవుట్ అయ్యాడు. కానీ అప్పటికే దక్షిణాఫ్రికా విజయం ఖాయమైంది. స్కోరు 276కి చేరుకుంది. లార్డ్స్లో ప్రేక్షకులు నిలబడి మార్క్రమ్ను అభినందించారు. వెరిన్తో కలిసి బెడింగ్హామ్ లాంఛనం పూర్తి చేశాడు. 27 ఏళ్ల దక్షిణాఫ్రికా సుదీర్ఘ ఎదురుచూపులకు ఈ విజయం విందైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి. రైట్ వెంకట్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో సౌత్ ఆఫ్రికా అద్భుతం సాధించని చెప్పాలి. ఎందుకంటే ఇంతవరకు జరిగిన ఫైనల్లో ఏ జట్టు కూడా 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయాయి. కానీ ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా మాత్రం 222 పరుగుల లక్ష్యాన్ని కేవలం 80 ఓవర్లు మాత్రమే సాధించి ఒక చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు జరిగిన 2 ఫైనల్స్ లో అటు ఇండియా రెండు సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసి 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. ఇంకా సౌత్ ఆఫ్రికా మాత్రం గురవుతారని ఎప్పటి ఒక ముద్ర ఉన్నప్పటికీ 282 పరుగుల లక్ష్యాన్ని తట్టుకొని నిలబడ్డారు. రాంబాబు,
రాంబాబు, చెప్పండి. అయితే సౌత్ ఆఫ్రికా ఇంతవరకు బలమైన జట్టు అయినా కూడా ఇంతవరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. ఎంతో మేటి కెప్టెన్స్ ఉన్నా కూడా గ్లెన్ స్మిత్ కావచ్చు, హ్యాన్సీ క్రోంజే, ఫ్యాఫ్ డూప్లెస్ ఇలాగ పెద్ద పెద్ద కెప్టెన్స్ ఎంతో స్టార్ కెప్టెన్స్ ఉన్నా కూడా సాధ్యం కానిది బవూమా వల్ల సాధ్యమైంది. సో ఏంటి ఈ జట్టుకి బవూమా కెప్టెన్సీ ప్రత్యేకత? బౌమ ప్రత్యేకత ఏంటంటే ఈ మ్యాచ్ లో అతను అధ్యక్షతగా చేసిన తీరు చూస్తుంటే ఎవరికైనా సరే కెప్టెన్ ఆడిన ప్రదర్శన బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒత్తిడిని తట్టుకొని అతని ఆ హెల్త్ కండిషన్ సరిగ్గా లేకపోయినా కూడా పిచ్ పైన పరుగులు రాబడుతూ తన వంతు కీలక పాత్ర పోషించాడు. దాంతో పాటు తన ప్రత్యర్థి మన ఎదురుగా ఉన్న మార్క్రమ్ కూడా సపోర్ట్ చేస్తూ అతను ఎంకరేజ్ చేస్తూ సెంచరీ కొట్టేలాగా ముందుకు తోస్తూ అతనికి ఎప్పటికప్పుడు సింగిల్స్ తీసిస్తూ అతన్ని ఒత్తిడి పడకుండా చూసుకున్నాడు. దానివల్ల వాళ్ళు ఏం చేశారంటే ప్రతిసారి ఒత్తిడి గురయ్యేవారు ఈసారి ఒత్తిడి గురి కాకుండా నిదానంగా ఆడుకుంటూ విజయాన్ని అందుకుంటున్నారు. అలాగే వీళ్ళకి ఎప్పుడు ఫైనల్లో ఓడిపోతారు, సెమీస్ రాగానే సెమీస్ లో ఓడిపోతారని ఒక ముద్ర ఉంది వాళ్ళకి. దీనివల్ల వాళ్ళని చోకర్స్ అని కూడా అంటుంటారు ఎప్పుడు. వాటన్నింటిని చెరిపేస్తూ ఈసారి కప్పు కొడుతూ అందరి వాదనలకు చెక్ పెట్టేశారు. అయితే సెమీఫైనల్లో ఓడిపోయి వెనక్కి రావడం, లేదు అని అంటే గెలిచే మ్యాచ్ను వదులుకోవడం, ఏదైతే ఫైనల్లో కావచ్చు సెమీఫైనల్లో కావచ్చు సౌత్ ఆఫ్రికా ఇదొక అలవాటుగా మారుకుంటూ వచ్చింది. లాస్ట్ ఇయర్ T20 ఫైనల్లో కూడా అదే జరిగింది. కానీ ఈసారి మాత్రం ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్టు టెస్టుల్లో ఒక మేటి జట్టు అయిన ఆస్ట్రేలియా మీద గెలవడం ఒకంత ఆనందాన్ని కలిగించేది, కాస్త ఆశ్చర్యాన్ని కూడా. ఆస్ట్రేలియా లాంటి జట్టు ఎలా ఈ ఫైనల్లో ఓడిపోవడానికి కారణం ఏంటి? మామూలుగా టెస్ట్ మ్యాచ్ అనేసరికి థర్డ్ డే ఫోర్త్ డే అనేది బ్యాటింగ్ చాలా కీలకంగా మారుతుంది. మనకేమైందంటే ఈ లాస్ట్ వేదికగా జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో ఒకటే రోజు 14 వికెట్లు దొరికాయి రెండు జట్లకు కలిపి. దానివల్ల ఏమైందంటే రెండో రోజు ఆస్ట్రేలియా జట్టు పూర్తిగా ఆటలు నిలకొల్కపోయింది. రెండో ఇన్నింగ్స్ లోనే సెకండ్ డే 7 వికెట్లు కోల్పోయారు. మూడో రోజున వాళ్ళు బ్యాటింగ్ రాణించినప్పటికీ ప్రత్యర్థుల ముందు పెద్ద చేసింగ్ పెట్టలేకపోయారు. దానివల్ల మూడో రోజు బ్యాటింగ్ అనుకూలంగా ఉంది కాబట్టి వీళ్ళు నిదానంగా ఒత్తిడి తీసుకోకుండా ఆడడం వల్ల గెలుపు సాధించారని చెప్పుకోవచ్చు. అయితే మార్క్రమ్ సెంచరీ అనేది మార్క్రమ్ ఆట తీరుకి సంబంధించి ఏమంటారు? అంటే మార్క్రమ్ సెంచరీ వల్లనే మ్యాచ్ గెలిచింది అనుకోవచ్చా? అవునండి, ఇది మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవచ్చు. ఎందుకంటే మార్క్రమ్ గతంలో T20లో చూసుకున్న, వన్డేలో చూసుకున్న ఫైనల్కి వచ్చేసరికి చాలా ఒత్తిడికి గురయ్యి త్వరగా అవుట్ అయిపోవడం మనం చూస్తుంటాం. బాల్స్ కూడా ఎక్కువ తినడం చూస్తుంటాం. కానీ టెస్ట్ కాబట్టి టెస్ట్కు తగ్గట్టుగా అతను బాలను అడ్డుకుంటూ వికెట్స్ ఇవ్వకుండా వాళ్ళు ఆఫీస్ వాళ్ళు ఎంత స్టెప్స్ కి అటాక్ చేసినా కూడా వాళ్ళను వాళ్ళ బౌలింగ్ దాడిని తట్టుకొని నిలబడి ఎప్పటికప్పుడు ఫోర్స్ సింగిల్స్ తీస్తూ జట్టులో కీలక పాత్ర పోషించాడు. అయితే ఏబీ డివిలియర్స్ లాంటి వ్యక్తి సౌత్ ఆఫ్రికాలో ఎంతో స్టార్ ప్లేయర్గా ఉన్నాడు. కానీ ఐసీసీ ట్రోఫీ గెలవలేదనే బాధని చాలాసార్లు వెలుబుచ్చాడు ఏబీ డివిలియర్స్. సో అతనికి సంబంధించి ఈ మ్యాచ్ విజయంని ఎలా చూడొచ్చు? ఈ విషయంలో మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే గతంలో 1 వీక్ బ్యాక్ ఆర్సీబీ కూడా కప్పు గెలిచింది. ఆయన ఆర్సీబీ కూడా చాలా సేవలు అందించారు. తర్వాత ఈ సౌత్ ఆఫ్రికా జట్టు నుంచి కూడా ఆయన 2 T20 వరల్డ్ కప్ ఆడారు, 2 వన్డే వరల్డ్ కప్ ఆడారు. వీటిల్లో కూడా సెమీఫైనల్స్ దాకా వచ్చి వాళ్ళు వెనుదిరిగిన రోజులు ఉన్నాయి. వాళ్ళు సెమీఫైనల్లో ఓడిపోయినప్పుడు వాళ్ళ భావితం చూడొచ్చు మనం. ఎంత బాధపడ్డారంటే డెవిలియర్స్ తో పాటు డూప్లెసిస్, హసీమ్ ఆమ్లా వీళ్ళంతా ఒకే జట్టులో ఉండి కూడా కీలక ప్లేయర్స్ అయి కూడా జట్టు ఎదగలేకపోయారు. ఇప్పుడు డూప్లెసిస్ కానీ డెవిలియర్స్ కానీ వీళ్ళంతా వాళ్ళకు ఒక ఐసీసీ ట్రోఫీ రాగానే చాలా ఆనందంలో తేలుతున్నారు. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.